గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ శోభ వచ్చింది. సరికొత్తగా ముస్తాబైన ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభోత్సవం నేడు జరగనుంది. తద్వారా విదేశీ విమానాల రాకపోకలకు మార్గం సుగమం కానుంది. విజయవాడలో 3 రోజుల పాటు ఏవియేషన్ సమ్మిట్, ఆకాశంలో అద్భుతం పేరిట ఎయిర్ షో నిర్వహణ ద్వారా విమాన ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గన్నవరం విమానాశ్రయానికి మహర్దశ పట్టింది. ఇన్నాళ్లు సాధారణ దేశీయ స్థాయి విమానాశ్రయంగా గన్నవరం రూపురేఖలు మారాయి. 162 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్నేషనల్ టెర్మినల్ ను మధ్యాహ్నం 12:30కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభిస్తారు. ఆ తర్వాత రన్వే పటిష్టీకరణ, విస్తరణ పనులకు భూమి పూజ చేస్తారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు, విమానయాన శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. 2 అంతస్తులతో నిర్మించిన అంతర్జాతీయ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గన్నవరం నుంచి రాకపోకలు సాగించడానికి వీలవుతుంది. ఇప్పటి వరకు 2886 మీటర్లున్న రన్వేను 3360 మీటర్లకు పొడిగించనున్నారు. రన్వే పూర్తయితే కోడ్ ఈ తరహా విమానాల రాకపోకలకు అవకాశం ఏర్పడుతుంది. అలాగే విమానాశ్రయంలో మరెన్నో సౌకర్యాలు కల్పించనున్నారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ ప్రారంభం తర్వాత విమానాశ్రయం భవిష్యత్తు మారుతుందని ఎయిర్పోర్ట్ అధికారులు చెబుతున్నారు. 1-2 సర్వీసులతో చిన్నగా ఉన్న విమానాశ్రయం రాష్ట్ర విభజన, రాజధాని ప్రాంత ప్రకటన తర్వాత ఏడాదిలోనే 24 సర్వీసులతో రద్దీ ఎయిర్పోర్ట్లలో ఒకటిగా మారింది. ప్రభుత్వం లెక్కల ప్రకారం 2016-17 తొలి అర్ధ సంవత్సరంలోనే ప్రయాణికుల సంఖ్య 70% పెరిగింది. త్వరలోనే దుబాయ్, సింగపూర్తో పాటు వివిధ ఆసియా దేశాలకు సర్వీసులు నడపాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే హైదరాబాద్ వెళ్లే అవసరం ఉండదు. ఈ భవనం 13,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఒక 3,300 చదరపు మీటర్లు మనము జనరల్ ఏవియేషన్ అంటే స్పెషల్ లౌంజ్గా దీన్ని తీర్చిదిద్దబడింది. అంతేకాకుండా మిగతా 10,000 స్క్వేర్ మీటర్లు ఏదైతే ఉందో దాన్ని ప్రయాణికులుగా సౌకర్యార్థము అంటే స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో గ్లాస్ అండ్ స్టీల్ స్ట్రక్చర్తో నిర్మించబడిందండి. దీన్ని మనం అంటే ఇప్పుడు ప్రారంభోత్సవం చేసిన కొద్ది రోజుల్లో దీన్ని కమిషనింగ్ కూడా చేసి మన ప్రయాణికుల ముందు తీసుకురాబోతున్నామని. టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముందు విజయవాడ గేట్వే హోటల్లో ఏవియేషన్ సమ్మిట్ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం, విమానయాన శాఖ, ఫిక్కీ సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. దేశ విదేశీ ఏవియేషన్ సంస్థలకు చెందిన 200 మందికి పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల ప్రాంతీయ అనుసంధానతపై చర్చిస్తారు. Aviation Summit starts at 10. Okay. So after that, CM and dignitaries will go to airport 12 o'clock. And because it is inside the terminal, beautiful terminal, we have put queue managers. Beautiful airport has come. In fact, I would say the external area is having a bigger span than Shamshabad airport. And interior also you can see. ఆకాశంలో అద్భుతం పేరిట సాయంత్రం నిర్వహించే ఎయిర్ షో ద్వారా విమాన ప్రయాణికుల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.